మాజీ మంత్రి పేర్ని కుటుంబ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్నటి వరకు నీతి వ్యాఖ్యలు పలికిన మాజీ మంత్రి పేర్ని భార్య జయసుధ పేరుతో బంపర్ గోడౌన్ నుంచి బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖ తరలిస్తుంది. ఓ పక్కన నిల్వ చేసిన బియ్యం మాయం, మరోపక్క లీజ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములను పౌర సరఫరాల శాఖ అధికారులు ఇవాళ తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా బందరు మండలం పొట్లపాలెంలో ఉన్న ఈ గోదాములను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖకు లీజుకిచ్చారు. వాటిలోని వందల టన్నుల బియ్యం మాయమైన ఘటన దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఒకదాని గడువు నవంబర్లోనే ముగిసింది. ఇక రెండో గోదాం గడువు జనవరి వరకు ఉన్న బియ్యం మాయం నేపథ్యంలో ముందుగానే అధికారులు ఖాళీ చేయించారు. గోదాములో ఉండాల్సిన 444.408 టన్నులకు గాను 196 టన్నులు మాత్రం ఉన్నట్టుగా నిర్ధారించి మజిలీపట్నంలోని ప్రభుత్వ గోదాములకు తరలించారు. గంటల తరబడి ఎదురుచూపులు, గోదాముల్లో ఉన్న ప్రభుత్వ బియ్యాన్ని ఈ నెల 16న స్వాధీనం చేసుకుంటామని అధికారులు 13న నోటీసు జారీ చేసినా తాళం ఇవ్వకపోవడంతో గంటల తరబడి ఎదురు చూశారు అధికారులు. దాంతో పేర్ని కుటుంబానికి చెందిన పలువురు లాయర్ల సమక్షంలో మంగళవారం తాళాలను పగులగొట్టారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి గోదామును పూర్తిగా ఖాళీ చేశారు. తర్వాత పంచనామా విషయంలో రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో గందరగోళం నెలకొంది. తన సమక్షంలో బియ్యాన్ని తరలించినట్టు పంచనామా చేసిన తహసీల్దార్ ఆపై సంతకం పెట్టకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. దీంతో మిగిలిన అధికారులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. బియ్యం మాయం ఘటన వెలుగు చూసినప్పటి నుంచి అన్ని స్థాయిల్లోనూ ఇలాంటి తాత్సారం జరగటం వెనుక మతలబు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. షార్టేజ్ ఉందని ఆమె పెట్టారు ముందు.